యోన్జిన్ మీద రాసిన ఆర్టికల్ అందరూ చదువుతారు. యోన్జిన్ పేరు ఎక్కడా లేదు కానీ అందరూ ఆర్టికల్ యోన్జిన్ గురించి అనుకుంటారు. సారాని పోలీస్ అరెస్ట్ చేస్తారు. మూన్ కి తగిలిన దెబ్బకి జూ బ్యాండేజ్ వేస్తాడు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది అని సంతోషంగా ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. యోన్జిన్ హాతో ఆర్టికల్ చదివావా అని అడుగుతుంది. హా, చదివాను. నేనే కాదు, నా ఆఫీస్ లో అందరూ చదివారు అంటాడు. యోన్జిన్, నాకు డివోర్స్ ఇస్తావా అంటే, హా, అంత టైం నాకు లేదు. ఆర్టికల్ వల్ల నా కంపెనీ స్టాక్స్ పడిపోయాయి. లాయర్స్ ని పిలిచాను, నువ్వు వాళ్ళతో మాట్లాడాలి అని యోన్జిన్ ని లాయర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. లాయర్స్ యోన్జిన్ ని ఆర్టికల్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే, యోన్జిన్, ఆర్టికల్ నా గురించి అని ప్రూఫ్ లేదు కదా, మనం ఏమీ చేయకపోతే కొన్ని రోజులలో అందరూ మర్చిపోతారు అంటుంది. హాకి కోపం వస్తుంది. సారా లాయర్స్ పోలీస్ కి కోఆపరేట్ చెయ్యి అంటారు. కానీ సారా వినకుండా పోలీస్ ని తిడుతుంది. యోన్జిన్ సోన్ మిస్ అయిన ముందు డేట్స్ లో జాన్ స్టోర్ లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేపించింది. జాన్ యోన్జిన్ ఏమి డిలీట్ చేసింది అని తెలుసుకోవాలని ఒక అతనితో డేటా రీస్టోర్ చెయ్యమంటాడు. జాన్ ఇచ్చింది కొత్త హార్డ్ డిస్క్. దానిలో డేటా ఏమీ లేదు. యోన్జిన్ డేటా డిలీట్ చెయ్యకుండా హార్డ్ డిస్క్ ని మార్చింది. చోయ్ జాన్ కి సోన్ ట్యాబ్ లో ఉన్న రికార్డింగ్ వినిపిస్తుంది. రికార్డింగ్ విని సోన్ మిస్ అవ్వక ముందు తనతో చివరగా మాట్లాడింది యోన్జిన్. యోన్జిన్ సోన్ ని జోన్ స్టోర్ లో చంపేసింది అనుకుంటారు. జాన్ చోయ్ తో, ఏసోల్ నా కూతురు, నువ్వు నాతో పాటు ఏసోల్ ని చూసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. చోయ్ కి స్కూల్లో ఉన్నప్పటి నుంచి జాన్ అంటే ఇష్టం. అందుకే జాన్ ప్రపోజల్ కి ఒప్పుకుంటుంది. తన ఫియాన్సీ టేయుక్ తో, నేను నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది, నీ రింగ్ రేపు కొరియర్ చేస్తాను, నీకు మంచి వైఫ్ వస్తుంది అని మెసేజ్ పెట్టి టేయుక్ నంబర్ బ్లాక్ చేస్తుంది. జూ అమ్మకి క్రిమినల్ నుంచి జూకి లెటర్స్ వస్తున్నాయి అని తెలిసినప్పటి నుంచి జూకి లెటర్స్ రావట్లేదు. జూ పార్క్ కి వెళ్తే అక్కడ హా ఉంటాడు. ఇద్దరు గో ఆడతారు. జూ హాకి, నేను మూన్ కి పగ తీర్చుకోవడానికి సహాయంగా ఉన్నాను అని చెప్తాడు. హా, నువ్వు మూన్ ని ఆపాలి కానీ మూన్ కి ఎందుకు సహాయం చేస్తున్నావు అని అడుగుతాడు. జూ, మూన్ లైఫ్ 19 years దగ్గరే ఆగిపోయింది. అక్కడి నుంచి తను ముందుకు వెళ్ళలేకపోతుంది. లైఫ్ లో హ్యాపీగా ఉండలేకపోతుంది. తనకి పగ తీర్చుకోవడం అవసరం. అందుకే నేను తనని ఆపలేదు అంటాడు. హా, నేను కూడా మూన్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అంటాడు. కాంగ్ హస్బెండ్ యోన్జిన్ అమ్మకి, మీ అమ్మాయి ఒకరిని కాదు ఇద్దరిని చంపింది అని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. మీడియా వాళ్ళు యోన్జిన్ ని ఆర్టికల్ గురించి అడుగుతారు. యోన్జిన్ వాళ్ళకి సమాధానం చెప్పదు. మూన్ యోన్జిన్ తో, నువ్వు ఇద్దరిని చంపావు అని నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటుంది. యోన్జిన్ జోన్ స్టోర్ కి వెళ్లి సోన్ కి సంబంధించిన ఎవిడెన్స్ ఉందా అని చూస్తుంది. ఎవిడెన్స్ ఏమీ ఉండదు. ఇక్కడ ఎవిడెన్స్ లేదు. ఈ పాటికి సోన్ బాడీ కొంత పాడైపోయి ఉంటుంది. పోలీస్ బాడీని పూడ్చిపెట్టుంటాడు అనుకుంటుంది. అసిస్టెంట్ కిమ్ కి యోన్జిన్ సోన్ మిస్ అయ్యాక స్టోర్ కి వచ్చి హార్డ్ డిస్క్ మార్చింది అని తెలుసు. యోన్జిన్ కిమ్ తో, నేను వచ్చానని జోన్ కి చెప్పొద్దు అంటుంది. అప్పుడు కిమ్ యోన్జిన్ కాలు మీద దెబ్బ చూస్తుంది. ఆ రోజు సాయంత్రం మూన్ కిమ్ ని కలిసి, నీకు ఏం తెలిసినా ఎవ్వరికీ చెప్పొద్దు, సైలెంట్ గా ఉండు, నా ప్లాన్ కి అడ్డు రావద్దు అంటుంది. యోన్జిన్ స్కూల్లో మూన్ వెళ్లిపోయాక కిమ్ ని టార్చర్ చేసింది. యోన్జిన్ అమ్మ ఎప్పుడూ మంత్రగత్తెని కలుస్తూ ఉంటుంది. పోలీస్ తనకి కాంగ్ హస్బెండ్ ఫోటో ఇచ్చాడు. తను మంత్రగత్తెతో, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, కాంగ్ హస్బెండ్ ని చంపి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని కాంగ్ హస్బెండ్ డీటెయిల్స్ ఇస్తుంది. అది కాంగ్ చూస్తుంది. యోన్జిన్ కాంగ్ కి కాల్ చేసి చోయ్ ఏం చేస్తుంది అని అడుగుతుంది. కాంగ్, చోయ్ కొన్ని రోజుల నుంచి జాన్ తో ఉంది, అక్కడ నుంచే వర్క్ కి వెళ్తుంది అంటుంది. యోన్జిన్ జాన్ ఇంటికి వెళ్లి చోయ్ తో, ఎందుకు నన్ను జూ హాస్పిటల్ కి రమ్మన్నావు, నువ్వు కూడా మూన్ తో పని చేస్తున్నావా అంటే, చోయ్, నేనేం ప్లాన్ చేశానో నీకు తెలియదు. జాన్ నీ కాల్స్ ఎత్తట్లేదు కదా, దానికి ఒక రీజన్ ఉంది. జాన్ త్వరలో నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటుంది. యోన్జిన్ టెన్షన్ గా వెళ్లిపోతుంది. తరువాత చోయ్ జైల్లో సారాని కలిసి యోన్జిన్ ని పెయింటింగ్ స్కామ్ ని బయట పెట్టి తన మీద వచ్చిన ఆర్టికల్ నుంచి అందరినీ నీ ఇష్యూ మీదకి డైవర్ట్ చేసింది అంటుంది. మూన్ జూ ఇంటికి వెళ్ళినప్పుడు క్రిమినల్ రాసిన లెటర్స్ కనిపిస్తాయి. లెటర్స్ చదువుతుంది.
జూ క్రిమినల్ ఉన్న జైల్లో డాక్టర్ జాబ్ కి అప్లై చేశాడు. జైల్లో క్రిమినల్ కనిపిస్తాడు. జూ, నిన్ను కాపాడిన అతనిని ఎలా చంపాలనిపించింది అని అడుగుతాడు. క్రిమినల్, ఊరికనే చంపాను అంటాడు. జూ షాక్ అవుతాడు. క్రిమినల్, ఇక్కడ నాకు బోర్ కొడుతుంది అంటాడు. జూ, కొన్ని రోజులలో నేను నీకు నరకమేంటో చూపిస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయి అంటాడు. జూ సోన్ బాడీ ఉన్న శ్మశానం వాచ్మెన్ తో, పోలీస్ కి ఫ్యూనరల్ హోమ్ ఎవరో కొన్నారు, సోన్ బాడీని అక్కడ నుంచి తీయాలని చెప్పు అంటాడు. అతను పోలీస్ కి అలానే చెప్తాడు. మూన్ ని స్కూల్ నుంచి తీసేశారు. అన్నీ సర్దుకొని వెళ్ళిపోతున్నప్పుడు యేసోల్తో, నీకు కావాలంటే నేను నీకు లైఫ్ లాంగ్ సారీ చెప్తాను అని వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మకి కాల్ చేసి, నువ్వు అనుకున్నట్టే అయింది, నేను స్కూల్ మానేశాను, ఇంటికి వస్తున్నాను, ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అంటుంది. ఇంటికి వెళ్లేసరికి తన అమ్మతో ఒక అతను ఉంటాడు. మూన్ రాగానే అతను వెళ్ళిపోతాడు. మూన్, నా ఇంటి నుంచి వెళ్ళిపో అంటుంది. మూన్ అమ్మ తాగి మూన్ ని కొడుతుంది. స్టవ్ మీద చికెన్ కాలుతూ ఉంటుంది. మూన్ కి యాంగ్జైటీ వస్తుంది. మూన్ కి మంట అంటే భయం అని తన అమ్మ స్టవ్ ని తంతుంది. మంట రూమ్ మొత్తం అంటుకుంటుంది. మూన్ కి కోపం, బాధ వస్తుంది. పోలీస్ సోన్ మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. యోన్జిన్ ని క్వశ్చన్స్ అడగడానికి వస్తారు. యోన్జిన్, నాకు న్యూస్ కి టైం అవుతుంది, తర్వాత ఇంటర్వ్యూ చెయ్యండి అంటుంది. ఆ రోజు నైట్ పోలీస్ ని కలిసి, సోన్ మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది అని నాకెందుకు చెప్పలేదు, పోలీస్ ని ఇన్వెస్టిగేషన్ ఆపేలా చెయ్యి అంటుంది. పోలీస్, సోన్ బాడీని నేను ఇంకా పూడ్చిపెట్టలేదు అని యోన్జిన్ ని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తాడు. సోన్ బాడీ రోడ్డు మీద ఉంటుంది. పోలీస్ బాడీని తీసుకువెళ్తారు. మూన్, జూ కొంతమంది మనుషులతో సోన్ బాడీ రోడ్డు మీద వేసి పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి చెప్తారు. న్యూస్ లో రోడ్డు మీద ఒక బాడీ దొరికింది అని వేస్తారు. అది సోన్ బాడీ ఏమో అని పోలీస్ యోన్జిన్ తో శ్మశానంకి వెళ్లి చూస్తారు. సోన్ బాడీ ఉండదు. వాచ్మెన్ కి కాల్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చెయ్యడు. వాళ్ళకి టెన్షన్ వస్తుంది. యోన్జిన్ కి చోయ్ నుంచి కాల్ వస్తుంది. చోయ్, సోన్ చనిపోయాడు, నిన్న నైట్ తన బాడీ రోడ్డు మీద దొరికిందంట, నాకు సోన్ వాళ్ళ ఆంటీ చెప్పింది అంటుంది. చోయ్ దగ్గర సోన్ రికార్డింగ్ ఉంటుంది. అందులో సోన్ చనిపోయే ముందు యోన్జిన్ ని కలిశాడు అని తెలుస్తుంది. యోన్జిన్ పనైపోయింది అని చోయ్ హ్యాపీగా ఉంటుంది. పోలీస్ పట్టుబడక ముందే తన ఆస్తులు, ఇల్లు అన్ని అమ్మేసి లోకల్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని గూండాలకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి తన వైఫ్ ని వేరే చోటుకి పంపి తను ఊరు వదిలి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తాడు. మూన్ కి మంటంటే భయం అని తెలిసి మూన్ అమ్మ ఇంటిని తగలబెడుతుంది. జూ మూన్ ఇంట్లో కెమెరా నుంచి ఫుటేజ్ బయటికి తీసి మూన్ కి ఇస్తాడు. ఫుటేజ్ లో మూన్ అమ్మ మూన్ ని కొట్టడం, ఇల్లు తగలబెట్టడం, మందు తాగడం అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ఆ రికార్డింగ్ తీసుకొని మూన్ తన అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి వెళ్తుంది. మూన్ తన అమ్మతో, నీకుంది నేనొక్కదాన్నే కాబట్టి నేను నీ కోసం ఈ డెసిషన్ తీసుకున్నాను అంటుంది. డాక్టర్స్ మూన్ అమ్మని లాక్కొని తీసుకువెళ్తారు. సారా బెయిల్ మీద జైలు నుంచి రిలీజ్ అవుతుంది. యోన్జిన్ తన గురించి వచ్చిన ఆర్టికల్ నుంచి అందరినీ డైవర్ట్ చేయడానికి సారా చేసిన స్కామ్ బయటపెడుతుంది. సారా యోన్జిన్ మీద కోపంగా ఉంటుంది. చిన్నప్పుడు ఒకసారి యోన్జిన్, సారా, చోయ్ బయటికి వెళ్తుంటే అక్కడ యోన్జిన్ వేసుకున్న డ్రెస్ లాంటిదే వేసుకొని కనిపిస్తుంది. సారా, ఇద్దరు క్యూట్ గా అక్కా చెల్లెల్లాగా ఉన్నారు, వీడియో తీయాలి అని వీడియో తీస్తుంది. యోన్జిన్ యూన్ తో, డ్రెస్ ఇప్పై అంటుంది. యూన్, సారీ, నాదే తప్పు, నేను నువ్వు వేసుకున్న డ్రెస్ లాంటిది వేసుకొని ఉండకూడదు అని చెప్పి అక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతుంది. యోన్జిన్ చాలా కోపంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ వీడియో సారా ఫోన్ లోనే ఉంటుంది. యోన్జిన్ మీద వచ్చిన ఆర్టికల్ చదువుతాడు. అది యూన్ అమ్మ రాసిన ఆర్టికల్లో మా అమ్మాయిని స్కూల్లో ఒకళ్ళు ఏడిపించారు, ఒంటి మీద ఐరన్ తో, సిగరెట్స్ తో కాల్చారు. ఆ రోజు మా అమ్మాయి బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోయింది. మా అమ్మాయిని ఏడిపించిన ఆమె ఇప్పుడు న్యూస్ ఛానల్లో పనిచేస్తుంది అని ఉంటుంది. హాకి యోన్జిన్ నిజంగా ఇలా చేసిందా అని బాధ వేస్తుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి మూన్ ని కలిసి ఆర్టికల్ నిజమేనా అని అడుగుతాడు. మూన్ యూన్ ఇంటి అడ్రస్ ఇచ్చి, అమ్మాయి పేరు యూన్, ఇప్పుడు ఇంట్లో తన అమ్మ ఒక్కటే ఉంది, ఆమెను అడిగి తెలుసుకోండి అంటుంది.
హా, యూన్ బాడీ ఫ్రీజర్ లో ఉందని విన్నాను. ఏ హాస్పిటల్లో అని అడుగుతాడు. మూన్ యోన్జిన్ కి హెల్ప్ చేయడానికి అడుగుతున్నారా లేదా నాకు హెల్ప్ చేయడానికి అడుగుతున్నారా అంటే హా సమాధానం చెప్పడు. మూన్ యూన్ బాడీ జూ హాస్పిటల్లో ఉంది అని చెప్తుంది. హా, ఏసోల్ని ఎందుకు వదిలేశావు? ఏసోల్ని వాడుకుంటే నీకు ఇంకా ఈజీగా ఉండేది కదా అంటే మూన్ ఏసోల్ని ఏమైనా చేస్తే యోన్జిన్ తో పాటు మీరు కూడా హర్ట్ అవుతారు. నాకు మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేదు అంటుంది. హా, పగ తెచ్చుకున్నాక హ్యాపీగా ఉంటావా అంటే మూన్ నాకు కూడా హ్యాపీగా ఉండాలని ఉంది అంటుంది. జోన్ హాకి మనం కలుద్దాం, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని మెసేజ్ పెడతాడు. అప్పుడే యోన్జిన్ వస్తుంది. జోన్ తో సోన్ బాడీ దొరికింది కదా, సోన్ ఎప్పుడూ నీతోనే ఉంటాడు, నీకు పోలీస్ సోన్ గురించి ఏమైనా చెప్పారా అని అడుగుతుంది. జోన్ సోన్ బాడీ యూన్ చనిపోయిన బిల్డింగ్ దగ్గర దొరికింది అంటాడు. యోన్జిన్ షాక్ అవుతుంది. జాన్, నేను సోన్ ట్యాబ్ లో రికార్డింగ్ విన్నాను. సోన్ తో ఆఖరిసారి మాట్లాడింది నువ్వే. సోన్ ని ఏం చేశావు అని అడిగితే యోన్జిన్ చోయ్ కూడా అదే రికార్డింగ్ విని ఉంటుంది అనుకొని జాన్ తో సోన్ ని నేను కావాలని చంపలేదు, ఏదో అలా జరిగిపోయింది, దొరకకుండా చూసుకున్నాను, ఎందుకు ఇలా అయిందో తెలీదు, మూనే ఇలా చేసుంటుంది, మూన్ కి జూ హెల్ప్ గా ఉన్నాడు, జూ హాస్పిటల్లో యూన్ బాడీ ఉంది అని టెన్షన్ లో మొత్తం చెప్పేస్తుంది. నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి, ఏసోల్ కోసమైనా నాకు సపోర్ట్ చెయ్యి, దీని నుంచి బయటపడ్డాక ఏసోల్ ని తీసుకొని నీతో వచ్చేస్తాను అంటుంది. జాన్ ఏసోల్ కోసం యోన్జిన్ కి హెల్ప్ చెయ్యడానికి ఒప్పుకుంటాడు. యోన్జిన్ ఇంటికి వెళ్లేసరికి సారా ఉంటుంది. యోన్జిన్ సారాతో మాట్లాడేటప్పుడు తన పర్స్ ని చూస్తుంది. యోన్జిన్ శ్మశానం దగ్గర ఉన్నప్పుడు కోపంతో తన పర్స్ ని గట్టిగా అక్కడ బెంచ్ కి కొడుతుంది. కొన్ని ముక్కలు ఊడిపోయి అక్కడ పడిపోతాయి. శ్మశానం దగ్గర తనకి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది అని టెన్షన్ పడుతుంది. జోన్ లాయర్ ని కలిసి డీటెయిల్స్ చెప్పకుండా, ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకుండా బాడీని అటాప్సీ చేస్తారా అని అడిగితే లాయర్ పోలీస్ కి డౌట్ ఉంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అటాప్సీ చేస్తారు అంటాడు. జోన్ అయితే అటాప్సీ ఆపలేను, ఏదో ఒకటి చెయ్యాలి అని ప్లాన్ వేస్తాడు. హా జోన్ ని కలుస్తాడు. జోన్ హాకి సోన్ మిస్ అవ్వక ముందు రికార్డింగ్ ఇచ్చి యోన్జినే సోన్ ని చంపింది, నువ్వు యోన్జిన్ కి డివోర్స్ ఇస్తే నేను పోలీస్ కి యోన్జిన్ గురించి ఏమీ చెప్పను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. పోలీస్ పారిపోదామని రెడీ అవుతుంటే యోన్జిన్ అమ్మ నువ్వు వెళ్లే ముందు ఆఖరిసారి కలుద్దాం అంటుంది. యోన్జిన్ అమ్మ మంత్రగత్తెకి డబ్బులు, కాంగ్ హస్బెండ్ డీటెయిల్స్, యోన్జిన్ బ్యాడ్జ్ ఇచ్చి నన్ను ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇతనిని చంపేసే అంటుంది. ఆమె కాంగ్ హస్బెండ్ కి కాల్ చేసి నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను అని ఒక ప్లేస్ కి రమ్మంటుంది. యోన్జిన్ అమ్మ పోలీస్ ని ఎక్కడికో తీసుకువెళ్తుంది. ఒక అతనిని కారుతో గుద్దుతుంది. అతను చనిపోతాడు. అతను ఎవరో కాదు, కాంగ్ హస్బెండ్. యోన్జిన్ అమ్మ కావాలనే పోలీస్ ని దీనిలో ఇన్వాల్వ్ చేసింది. నాకు హెల్ప్ చేయి, నువ్వు ఒక్కడివే తప్పించుకోలేవు, మనం ఇద్దరం కలిసి పని చేశాము, దానికి నా దగ్గర ప్రూఫ్ గా యోన్జిన్ బ్యాడ్జ్ ఉంది అంటుంది. మంత్రగత్త కాంగ్ హస్బెండ్ ని కార్ ముందుకి నెట్టింది. ఇదంతా మూన్ చూస్తుంది. యోన్జిన్ చాటుగా శ్మశానంకి తన పర్స్ ముక్కలు వెతకడానికి వచ్చింది. అప్పుడే జూ వస్తాడు. జూ యోన్జిన్ పర్స్ ముక్కలు తనకి ఇచ్చి దీనికోసమే కదా వెతుకుతున్నా, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి, వీటితో నాకు పని లేదు అంటాడు. యోన్జిన్ షాక్ అయ్యి అలా నిలబడిపోయి ఉంటుంది. తన అమ్మ నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్నాను, నన్ను పికప్ చేసుకోవడానికి రా అని మెసేజ్ వస్తుంది. పోలీస్ స్టేషన్ లో అతను సడన్ గా కారు ముందుకి వచ్చాడు. పెద్ద వర్షం పడుతుంది, ఈమె ఏమీ చెయ్యలేదు అని యోన్జిన్ అమ్మకి సపోర్ట్ చేస్తాడు. యోన్జిన్ అమ్మ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. పోలీస్ సోన్ కేసులో మూన్ ని ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి వచ్చారు. మూన్ తో సోన్ కి యూన్ గురించి చెప్పింది మీరే అంటే మూన్ అవును, దానిలో తప్పేముంది, యూన్ చనిపోయిన దగ్గర లైటర్ ఎవిడెన్స్ గా దొరికింది, లైటర్ మీద DNA ఉంటుంది, యూన్ కేసు ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలు పెట్టండి, అన్నీ తెలుస్తాయి అంటుంది. కాంగ్ ని బాడీ ఐడెంటిఫై చెయ్యడానికి పిలుస్తారు. ఇతను నా హస్బెండే అంటుంది. తను ఎప్పటి నుంచో తన హస్బెండ్ ని చంపాలి అనుకుంటుంది. ఇప్పుడు చనిపోయాక తనకి ఆనందపడాలో బాధపడాలో అర్థం కాదు.
2004లో యూన్ యోన్జిన్ ఇద్దరు ఒకలాంటి బట్టలు వేసుకున్న రోజు. యోన్జిన్ యూన్ ని బిల్డింగ్ మీదకి రమ్మని బట్టలు విప్పమంటుంది. యూన్ భయపడకుండా ఎదురు తిరుగుతుంది. యోన్జిన్ యూన్ బట్టలు విప్పలేదని, బట్టలు యూన్ ఒంటి మీద ఉండంగానే లైటర్ తో కాలుస్తుంది. యూన్ హెల్ప్ చెయ్యి అని యోన్జిన్ దగ్గరికి వస్తే యోన్జిన్ యూన్ ని నెడుతుంది. అప్పుడు యూన్ బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోతుంది. మూన్ అక్కడే ఉంటుంది. ఏదో సౌండ్ వచ్చింది అని చూడడానికి వెళ్తుంది. మేడ మీద నుంచి ఎవరిదో రింగ్ టోన్ వినపడుతుంది. అక్కడ ఎవరో ఉన్నారు అని తను వెళ్ళిపోతుంది. యూన్ కింద పడ్డాక యోన్జిన్ కి టెన్షన్ వస్తుంది. తనకి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. యోన్జిన్ వాళ్ళ అమ్మతో మొత్తం చెప్తుంది. వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వచ్చి నేను పోలీస్ ని పంపుతాను, నేను ఎవరూ చూడలేదు కదా అంటే యోన్జిన్ లేదు అంటుంది. లైటర్ తనతో తీసుకువెళ్లడం మర్చిపోతుంది. సోన్ కేసులో మూన్ చెప్పినట్టు పోలీస్ యూన్ కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.